ధర్మార్జితము. ఒకప్పటి మాట. ఒక గొప్ప సమర్థుడైన రాజు ఉండేవాడు. అతను తన కోసం ప్రభుత్వ ఖజానా నుండి ఏమీ ఖర్చు చేసేవాడు కాదు. అతను రోజంతా రాజకార్యాలు చక్కదిద్ది ఇంటికి వెళ్ళి ఒక పవిత్ర గ్రంథం నుండి శ్లోకాలను నకలు చేసి బజారులో అమ్మిరమ్మని తన నౌకరుకు ఇచ్చి పంపేవాడు. ఈ విధంగా అతను తాను సంపాదించిన డబ్బుతో తనను తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను ఎల్లప్పుడూ ధర్మార్జితంతోనే జీవించేవాడు. ఒకరోజు అతని నౌకరుకు తన ఇంటి నుండి వెంటనే రమ్మని ఉత్తరం వచ్చింది. అతను రాజు వద్దకు వెళ్ళి తన జీతం ఇవ్వమని అడిగాడు. రాజు, నన్ను క్షమించు, ప్రస్తుతం నా వద్ద డబ్బు లేదు అన్నాడు. మరుసటి నెలలో నౌకరుకు మరలా వెంటనే రమ్మని ఇంటి నుండి కబురు వచ్చింది. మూడవసారి కబురు వచ్చినప్పుడు రాజు అతనికి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. నౌకరు సామాను సర్దుకుని రాజును తన జీతం కోసం మరలా అడిగాడు. రాజు అతనికి 2 రూపాయలు ఇచ్చాడు. ఇంత తక్కువ డబ్బు చూసి నౌకరు ఆశ్చర్యపోయాడు. రాజు, ఇది నా ధర్మార్జితము. ధర్మార్జితము సమృద్ధిని ఇస్తుంది. వెళ్ళు, దేవుడు నీపై దయచూపుతాడు అని అన్నాడు. 2 రూపాయలతోనే వెళ్ళిపోతూ నౌకరు చాలా బాధపడ్డాడు. తాను రాజు యొక్క నౌకరు అవడం వలన తమకు ఎన్నో బహుమతులు, చాలా ఖరీదైన వస్తువులు తీసుకురావచ్చని బంధువులు ఆశిస్తారని అతనికి తెలుసు. అతను బాధతో రోడ్డు వెంట కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నాడు. దారిలో ఒక రైతు రుచికరమైన పెద్ద దానిమ్మ పండ్లను అమ్మడము చూశాడు. అతను 2 రూపాయలకు దానిమ్మ పండ్లు కొన్నాడు. కాని 2 రూపాయలకు ఇన్ని పండ్లు రావడం చూసి ఆశ్చర్యపోయాడు. అతను పొరుగు రాజ్యం చేరుకున్నప్పుడు అక్కడ కలిసిన ప్రతి ఒక్కరూ ఎంతో బాధతో కనిపించారు. దానికి కారణం అక్కడ రాణి అనారోగ్యం పాలయింది. ఇక రాణి ప్రాణాలను కాపాడాలంటే ఆమెకు దానిమ్మ పండ్ల రసం ఇవ్వడం ఒక్కటే మార్గమని వైద్యులంతా అభిప్రాయపడ్డారు. ఆ దేశంలో దానిమ్మ పండ్లు పండించరు. అందువలన రాజు ఒక చాటింపు వేయించాడు. ఎవరైనా రాణి కోసం ఒక దానిమ్మ పండు తెస్తే వారికి 1000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుందని. ఈ చాటింపు విన్న నౌకరు మొత్తం దానిమ్మ పండ్ల బుట్టను రాజుగారి దర్బారులోకి తీసుకువెళ్ళాడు. రాణిగారి కోసం కేవలం ఒక్క దానిమ్మ పండు కాదు, ఆమెకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని నౌకరు రాజుతో అన్నాడు. రాజు ఎంతో సంతోషించి డజన్ల కొద్ది దానిమ్మ పండ్లను తీసుకొని ఒక్కొక్క పండుకు 1000 రూపాయలు చొప్పున ఇచ్చాడు. అంతేగాక రాజు అతడు ఇంటికి క్షేమంగా చేరడానికి అతనితో పాటు 2 సిపాయిలను కూడా వెంట పంపాడు. ఎంతో ధనంతో సుఖంగా వచ్చిన అతన్ని చూసి అతని కుటుంబం చాలా సంతోషించింది. ఈ విధంగా రాజు కష్టపడి సంపాదించిన 2 రూపాయలతో ఆ నౌకరు వేలాది రూపాయలతో ధనవంతుడయ్యాడు.